గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికలు కూడా నిన్న పార్లమెంట్లో రైతు ఆత్మహత్యపై అట్టుడికిన పార్లమెంట్ మొత్తం రాజ్యసభ లోక్సభలో కూడా మొత్తం విపక్షాలు ఫైర్ అయ్యాయి. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఉంది. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ ధర్నా చేసే ప్రయత్నం చేసింది. అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వార్త అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చింది. ఇక రాష్ట్ర వార్తలు చూసినట్టయితే ఈరోజు టీఆర్ఎస్ మొదటి ప్లీనరీ ఉంది రాష్ట్రం వచ్చిన తర్వాత. దీనికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో మెయిన్ బ్యానర్ వచ్చింది. అన్నింటిలో కూడా ఫోటోలతో అన్ని పత్రికలు పబ్లిష్ చేశాయి. ఈరోజు ప్లీనరీలో పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు దాని మీద రకరకాల వార్తలు అందరూ కూడా కథనాలుగా ప్రచురించారు. ఇక ఇంకో వార్త చూసినట్టయితే నిన్న మహబూబ్ నగర్లో టీడీపీ సభ జరిగింది. టీడీపీ సభకు సంబంధించి కూడా వార్త ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. ఈ అంశాలపై చర్చించేందుకు మన స్టూడియోలో టీడీపీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, టీఆర్ఎస్ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, జీవన్ రెడ్డి గారు, ఇంకో 3 గంటల్లో మీ ప్లీనరీ స్టార్ట్ కాబోతుంది. ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు క్యాడర్కి? అంటే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది ముఖ్య నాయకులు గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం దాదాపుగా 300 చొప్పున 36,000 మంది రాబోతూ ఉన్నారు. కాబట్టి వీరందరికీ అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏం చెప్పినారంటే ఈ కార్యకర్తలే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తారు రానున్న రోజుల్లో అని చెప్పి. ఎందుకంటే వీళ్ళ నిజమైన ప్రజా సమస్యలు ఈ కార్యకర్తల ద్వారా గతంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులందరూ ఈరోజు మా పార్టీలో మరి ఈ ప్లీనరీకి రాబోతూ ఉన్నారు. కాబట్టి నిజమైన ప్రజా సమస్యలు వారి దగ్గరే ఉంటాయి. ఇవాళ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర ప్రతి విషయంలో కూడా కార్యకర్తల పాత్ర ఉండబోతుందని చెప్పి చాలా స్పష్టంగా కనివిని ఎరగని రీతిలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్లీనరీ ఉండబోతూ ఉంది. చాలా సిస్టమేటిక్ క్రమశిక్షణతో కూడుకుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న జరిగిన మెంబర్షిప్ డ్రైవ్లో కూడా నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీలో అంతగానం మెంబర్షిప్ ఎక్కడ కాలేదు. జెన్యూన్గా నిజంగా కార్యకర్తలే సొంత తన 10 రూపాయల డబ్బుతో కానీ 50 రూపాయల మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ కూడా జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణంలో గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారో మా కార్యకర్తలు, అదేవిధంగా అదే తరహాలో ప్రజా సంక్షేమ పథకాలను పబ్లిక్లో ఎలా తీసుకుపోవాలి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రధానంగా ఏవైతే మనం మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కానీ, చెరువులు కానీ, తాగునీరు కానీ, సాగునీరు పథకాలు ఇలా కోట్ల రూపాయల వ్యయంతో మనం చేయబోతా ఉన్నాం. వాటన్నిటినీ ప్రజల వద్దకు ఎలా తీసుకుపోవాలి, పనులు ఏ విధంగా జరిపించాలి, ఆ పనులు న్యాయంగా జరుగుతున్నాయా లేవా, ప్రజల వద్దకు చేరుతున్నాయా లేవా అన్న ఉద్దేశం ఆ విధంగా జరిగే విధంగా ప్రతి కార్యకర్త దాంట్లో కీలక పాత్ర పోషించే విధంగా ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా మా ప్లీనరీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు ఇలా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఇది ప్లీనరీ ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరుణ గారు, అది వేరే పార్టీ అయినప్పటికీ అధికార పార్టీ కాబట్టి ఎట్లా చూస్తారు వాళ్ళ సభని? టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులకైతే శుభాకాంక్షలు ఒక రాజకీయ పార్టీగా. అట్లానే నిజంగా అందరి అంచనాలను కూడా తనదాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ వస్తుందని అనుకున్న సందర్భంలో బీజేపీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ కోసం పోరాడినా సరే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఒప్పజెప్పింది కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే 10-15 ఏళ్లుగా ముఖ్యంగా ఉద్యమం ఊపున్న కాలంలో అనేక హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ హామీలు అమలు జరిపే దిశగా ప్రయత్నం చేయాల్సి ఉంది. ముఖ్యంగా నీళ్లు పోరాటం జరిగిందంతా కూడా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని. అయితే నీళ్ళ గురించి ఇప్పుడు చిన్న చిన్న మైనర్ ఏదో చెరువులు బాగా చేస్తున్నారు, అది అభినందించాల్సిందే. కానీ భారీ ప్రాజెక్టుల ఊసైతే లేదు, ఇంత ఒక ప్రణాళిక అయితే లేదు పెద్ద ప్రాజెక్టుల గురించి. అట్లానే సంక్షేమ పథకాల గురించి కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇంకా మూడో విషయం ఉద్యోగాల విషయంలోనైతే ఇంతవరకు ఎటువంటి స్పష్టత రాలేదు ప్రభుత్వం నుంచి. పలానా కేడర్ని తీసుకోబోతున్నాము, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ లోపల ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటాము అని ఒక స్పష్టత రాలేదు. పెద్ద ఎత్తున నిరుద్యోగం అనేది వల్లనే విద్యార్థులు ఈ ఉద్యమానికి ఊతమిచ్చిండ్రు. కార్యకర్తలు సరే మోటివేట్ అయినా ముందు పుట్టింది ఉస్మానియా యూనివర్సిటీలో, అట్లనే అన్ని యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ, అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళలోనే ఇప్పుడు
ఒక నిరాశ అనేది ఉంది. దానికి ఒక స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారు ప్రజలు. దానికి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. అట్లనే భారీ ప్రాజెక్టుల గురించి కూడా ఒక ప్రణాళిక రావాల్సి ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి పోరాటంలో ముందు నుంచి కూడా అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అనకు ముందే 2 రాష్ట్రాలు ఒక ఓటు 2 రాష్ట్రాలని ప్రకటించిన బీజేపీ తప్పకుండా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సమయం. దాన్ని బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి భారీ ప్రాజెక్టుల దిశగా కేసీఆర్ గారు కదలాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మా పోరాటం మేము ప్రజల పక్షాన చేస్తూనే ఉంటాం. ఏదైతే బంగారు తెలంగాణ అని అన్నారో ఆ బంగారు తెలంగాణ లక్ష్యాలన్నీ సాధించడానికి బీజేపీ ముందుండి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. రామ్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తారు టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించి? ప్లీనరీ అనేది ఏ విధంగా ఉండాలంటే అసలు ప్లీనరీ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోవడం. మనం గతంలో మేనిఫెస్టో పెట్టిన అంశాలు ఏంది, ప్రజలు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు, మనం ఏం అంశాలు చెప్పినామో ఆ అంశాలు ఎంతవరకు ప్రజలకు చేరినాయి అన్న విషయాన్ని వాళ్ళు నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కొక్క అంశం తీసుకుంటే ప్రభుత్వం యొక్క స్పందన రుణాల మాఫీ నుంచి స్టార్ట్ చేస్తే రుణాల మాఫీ విషయంలో కేవలం అది ఒక వడ్డీ మాఫీ లాగా అయింది, అంతే తప్ప రుణాల మాఫీ కాలేదు. రైతాంగం ఎక్కడ చూసినా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన నర్సాపూర్ నియోజకవర్గంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మా పరిగి నియోజకవర్గంలో అయితే ఎస్టీ రాములు నాయక్ అనే వ్యక్తి ఒక చెట్టుకు ఉరితాడేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఒక ఎస్సీ దళితుడు సైదుపల్లి అని ఉంది పరిగి దగ్గర, అక్కడ కూడా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతవరకు కనీసం ప్రభుత్వం తరఫున ఇప్పుడు గజేంద్ర సింగ్ ఆప్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఢిల్లీ రాజధాని లోపల చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన ఒక రైతు. బీజేపీ ప్రభుత్వం అక్కడ 10 లక్షల రూపాయలు ఈరోజు పేపర్లు అన్నింటిలో వచ్చింది. 10 lakhs రూపీస్ కాంపెన్సేషన్ డిక్లేర్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ 4 lakhs డిక్లేర్ చేసింది. ఒక సంస్థ రైతులకు సంబంధించిన సంస్థ 1 లక్ష రూపాయలు ఇచ్చింది. 15 లక్షల రూపాయలు ఇమీడియట్ డిక్లేర్ చేసింది. ఇవి నేను సిఎల్పి నుంచి మా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని మేమందరం కూడా కలిసి రాములు నాయక్ గారిని కలిసి వచ్చినాం. పత్రికల్లో మెయిన్ బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఈ రోజు వరకు 1 రూపాయి కూడా, నేను నిన్న తహసీల్దార్ ఫోన్ చేసి కనుక్కున్నాను ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా అని చెప్పి, ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లాంటి ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఇన్స్టెంట్గా మనం రైతులకు డిక్లేర్ చేయాల్సిన అమౌంట్స్ గతంలో ప్రభుత్వంలోనే 1,50,000 ఇవ్వాలని చెప్పి ఉంది, దాన్ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము 5 లక్షలు. కానీ ఇంతవరకు అసలు ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. 1 రూపాయి కూడా ఇంతవరకు కాంపెన్సేట్ చేయలేదు. రుణాల మాఫీ కూడా 5 సంవత్సరాలు రుణాల మాఫీ చేసిరు. అది ఒక్కొక్క సంవత్సరం 25%. అంటే అది ఎక్కడ కూడా ఎవరు కూడా నోబడీ ఈజ్ హ్యాపీ. హౌసింగ్ పాలసీ అనేది ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. వరంగల్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 8,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తా అని చెప్తున్నారు. మహబూబ్ నగర్కి పోయి శాంక్షన్ చేస్తా అంటున్నారు. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గానికి పోయేసి ఒక కొత్త కాలనీ కట్టించేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక కార్యాచరణ పథకం తయారు చేసి ఒక రాష్ట్ర హౌసింగ్ పాలసీ డిక్లేర్ చేసి ఆ పాలసీని కలెక్టర్ల ద్వారా మంత్రుల ద్వారా ప్రతి గ్రామానికి పోయేటట్టుగా చేయాలి. కానీ ఆ పాలసీ డిక్లేర్ చేయకుండా ఒక్కొక్క దగ్గర పీస్ మిల్ లాగా ఇవ్వడం అనేది ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్టుగా ఎక్కడ కూడా అనిపించడం లేదు. ఇప్పటికైనా సరే ఒకసారి ఆలోచన చేసుకొని ఈ రుణాల మాఫీ విషయంలో ఒక మెయిన్ ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ ఈరోజు వాళ్ళ పార్టీ మీటింగ్ ఉంది. పార్టీ మీటింగ్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి చర్చ ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పించడం జరిగింది. దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న విషయం చెప్పించడం జరిగింది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకానికి 7 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది సర్వే గురించి. ఆ 7 కోట్ల రూపాయలని తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ ఐ వాంట్ టు సే 1 రూపాయి కూడా కేటాయించలేదు. 1 రూపాయి కూడా. హెలికాప్టర్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ పంపించేసి నా పరిగి కాన్స్టిట్యున్సీ గండేడ్లో ల్యాండ్ అయిపోయి ఆడ ఏరియల్ సర్వే చేసి వచ్చింది తప్ప 1 రూపాయి కూడా ఈరోజు వరకు కేటాయించలేదు. బడ్జెట్ అంచనాల లోపల 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. లాస్ట్కి వస్తాకల్లా దాని డిమాండ్స్ లెవెల్కి వస్తాకల్లా డాష్ చూపించేసారు. దాన్ని నేను అడిగితే హరీష్ రావు గారు ఏం చెప్తారంటే 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు మేము మెయిన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ నుంచి దీనికి వాడుకుంటామంటారు. మెయిన్ ప్రాజెక్ట్ నుంచి వాడుకుంటే వేరే వాటర్ గ్రిడ్ అని వీలైతే చేపట్టినరో 40,000 కోట్ల రూపాయలతోన ఈ వాటర్ గ్రిడ్ అనేది అసలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో లేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ జస్ట్ నేను చెప్తాను. జీవన్ రెడ్డి గారు నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాణహిత చేవెళ్ళ ఈ 2 కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి.
ఈ రెండుటి కనుక ఒక 20-20 వేల కోట్లు ఖర్చు పెడితే దాంతో వాటర్ గ్రిడ్ డెవలప్ చేయొచ్చు మనం. ఈ రోజు శ్రీశైలం నుంచి పైపుల ద్వారా మీరు వాటర్ గ్రిడ్ పరికి తీసుకొస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు. శ్రీశైలం నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు మాకు. మా పక్కనే మహబూబ్ నగర్ ఉంది, మహబూబ్ నగర్ నుంచి మేము నీళ్ళు తీసుకురాగలుగుతాం. ఎందుకు ఈ 40 వేల కోట్లు వృధా మేనిఫెస్టో లేని అంశాల గురించి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మనము ఇరిగేషన్ చేసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్ తీసుకురావచ్చు, కాస్ట్ సేవింగ్ సైడ్ ఆలోచన చేయాలని చెప్పి. సతీష్ గారు, 12 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించింది. అవి ఉద్యమ సభలు. నేడు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్లీనరీది. ఇది ఉద్యమ ప్లీనరీ కాదు, రాజకీయ పార్టీగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్లీనరీ. ఈ 12 సంవత్సరాలు నేను కూడా 7 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేశాను. ఈ 12 సంవత్సరాలు ఏం చెప్పిండ్రు? తెలంగాణ రాష్ట్రం వస్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి రోజే లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం రైతులంతా బాగుపడతారు. అంటే యావత్ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలంతో బంగారు తెలంగాణగా జీవిస్తామని అని చెప్పేసి ఊగదంపుడు ఉపన్యాసాలు ఎన్నో చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాటన్నిటిని పక్కన పడేసి కేసీఆర్ స్పష్టంగా ఒకటే మాట చెప్పిండు, మాది రాజకీయ పార్టీ. అంటే ఈరోజు 4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముఖ్యమంత్రి 4 కోట్ల మందిని పక్కన పెట్టి నియోజకవర్గానికి 300 మందిని కార్యకర్తలను పిలిపించేసి వేలాది మందితో ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు బాగానే ఉంది. అయితే మంత్రుల సమావేశంలో తీసిన తీర్మానాలు ఏంటి? ఈరోజు కొత్తగా చేసేది ఏంటి? అందులో ఒక్కటండి, 800 మంది రైతులు చచ్చిపోయారు. ఆ రైతుల గురించి మీరు పట్టించుకున్నారా? ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఒక నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంకొకటి అన్ని పేద వర్గాలకు డబల్ బెడ్రూము, పాయకాన రూములు అన్నీ కట్టిస్తున్నారు. అవి ఎటుపోయినవో ఏం సంగతి ఎవరికి తెలియదు. అంటే నేనేమంటున్నాను, మిగులు బడ్జెట్తోనే ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నిధులను సక్రమంగా ప్రజలకు చేర్చే పరిస్థితులలో వీళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎన్నో రకరకాల పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ కూడా ప్రతి పథక ఆరంభానికి ఎంతోమంది చావులు. ఈరోజు తెలంగాణ ప్రాంతం ఏ రకంగా తయారైందంటే రైతులు చచ్చిపోయి 3 వాళ్ళ యొక్క కుటుంబాలు అయిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయా మీకు? ఒక్క రైతు కుటుంబానికి కనీసం మానసికమైన ధైర్యాన్ని కల్పించిన పరిస్థితి ఉన్నదా టీఆర్ఎస్ పార్టీకి? ఈ రోజు ప్లీనరీ అది ప్రభుత్వ పరంగా వాళ్ళు జరుపుకుంటున్న పండుగనే తప్ప సార్ జీవన మీ పార్టీ మీటింగ్ చేసుకుంటారు. 12 సంవత్సరాల ఉద్యమాల మీటింగ్ ఈ మీటింగ్ కు తేడా ఉంది. 12 సంవత్సరాల ఉద్యమ మీటింగ్లకు తేడా ఉంది, ఈ మీటింగ్ కు తేడా ఉంది. ఇది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ప్రజల్ని ఎట్ట మోసం చేశారు, ఎట్ట ఆగం పట్టించారు అనే తెలంగాణ ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఈ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దానికి సపోర్ట్ గా బీజేపీ నిలబడ్డా ఈరోజు టీఆర్ఎస్ కిందకు పట్టం కట్టినట్టే అభిమానం, కృతజ్ఞత భావం. కానీ మీరు కృతజ్ఞత భావాన్ని వంచన చేసి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఏ రకంగా మీరు ప్రభుత్వం అది మీరు ఏ సమాధానం చెప్తారు? మీరు మహిళలకు చివరికన్నా మహిళా మంత్రి లేరన్నా, మాలమాదిగా లేరన్నా అందులో. అంటే ఈ రోజు మీరు ప్లీనర్లో ఏం చెప్తారు? దళితులకేం చెప్తారు? 1 కోటి జనాభా కలిగిన దళితులకేం చెప్తారు? ఈ సమాజంలో 50% మహిళా సంక్షేమం మీ దగ్గర. ఇప్పుడు కర్ణ గారు చెప్పినట్టు భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడిన మా ప్రధాన ధ్యేయం, ఈ ప్రభుత్వం యొక్క జీవిత లక్ష్యం, ప్రధాన ధ్యేయం సాగునీరు, తాగునీరు. ఇప్పుడు వీరు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఏమంటున్నాం, ఆల్రెడీ సర్వే జరుగుతుంది, భారీ ప్రాజెక్టుల గురించి సర్వే జరుగుతుంది. ఉద్యోగాల విషయానికి వస్తే ఆలస్యం చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా అని చెప్పి కర్ణ గారిని అడుగుతారు. నేను అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు రైతు ఆత్మహత్యల గురించి అంటారు. అసలు ఈ రైతు ఆత్మహత్యలు జరగడానికి ప్రధాన కారణం 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నావు అంటే నేను ఒక మాట అడుగుతా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక 17,000 కోట్ల రైతు రుణాల మాఫీ చేయకపోతే కొన్ని వేల మంది, లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. మేము ఇలా 17,000 కోట్ల రుణమాఫీ చేసి మొదటి బడ్జెట్లో 4,250 కోట్లు, అదేవిధంగా రెండో బడ్జెట్ 4,250 కోట్లు మేము మాఫీ చేస్తే వారికి వడ్డీలా కనబడుతుందట సంగప్ప గారు. 8,400-500 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేవలం రైతాంగం కోసం. మేము ఎన్నికల ముందు ఏ విధంగా అయితే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పినామో ఆ రైతు కోసం అన్నదాత ఒక్కరోజు అన్నం పెడితే ఎవరికైనా అన్నదాత సుఖీ బాగుంటాం. అట్లాంటి ప్రతినిత్యం అన్నం పెట్టే రైతనాలు బాగుండాలన్న ఉద్దేశంతో 17,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. వాళ్ళు ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీ 420 కోట్లు వాళ్ళు ఇవ్వని ఎర్రజొన్న రైతుల ఒక్క నిమిషం.
మేము ఇంకేం చేయాలి రైతులకు చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏమి చేయలేదు. రైతుల ఆత్మహత్యలు 35,000 మంది రైతులను ఆత్మహత్యలు పుట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ టీడీ ప్రభుత్వాలు కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో జరిగిన రైతులకు మీరు ఏం చేశారు? 35,000 దాదాపుగా దేశం మొత్తం తెలిసినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీరు మాట్లాడుతున్నారు మీరు ఆ రైతుల పండగ అంటే 800 మీ దగ్గరికి వస్తాను వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడండి మీరే అసలు 35,000 మంది చచ్చిపోయారు. బేస్లెస్ గా మాట్లాడుతూ 35,000 మొత్తం దేశం మీరు బేస్లెస్ మాట్లాడుతున్నారు రామ్మోహన్ గారు. కాంగ్రెస్ టీడీపీ 17 వాళ్ళు పరిపాలించారు, 30 సంవత్సరాలు వీరు పరిపాలించారు. మీరు కావాలంటే గోత్రం నెట్టుకోండి. మొత్తం 60 ఏళ్ళ చరిత్ర చెప్తా ఉన్నా. చరిత్ర చెప్పాలి. ఇక మేమేమంటామండి, పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సంగప్ప గారు. 2 నిమిషాలు చెప్పక తప్పదు. మీరు ఏమి ఇచ్చిరండి? ప్రతి అంశం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఇస్తా ఉన్నాం. 33 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాం పథకం కాదండి. ఇలా పిల్లగాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం పథకం కాదండి. బియ్యం లేని వాళ్ళకి 6 కిలోలు చొప్పున 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్నాం పథకం కాదండి. దళితులకు కంటిన్యూస్ గా భూ పంపిణీ చేస్తాం, నిరంతర ప్రక్రియ. ఇది అల్లావుద్దీన్ అద్భుతం సతీష్ గారు, ఇది అల్లావుద్దీన్ వచ్చే వారంలో 200 ఎకరాలు పంచబోతున్నాం. మీరు రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఇచ్చింది చెప్పు ఫస్ట్. ఇచ్చేది కాదు, ఇచ్చింది చెప్పు. అంగన్వాడీ కార్యకర్తలకు పెంచాం, అది కాదండి. ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, జడ్పీ చైర్మన్లకు జీతాలు పెంచిన జీతాలు కావాలి. వాళ్ళ జిల్లా పరిషత్ సపరేట్ ఇస్తలేరు. అదే జిల్లా పరిషత్ అదే గ్రామ పంచాయతీ తీసుకోమంటారు. ప్రతి విషయంలో మీ పథకాలు లేవు, మీ వడ్డీతో ఉన్నాయి. ఇవి కళ్యాణ లక్ష్మి పథకం కాదండి. కళ్యాణ లక్ష్మి అది సపోర్ట్ చేస్తుందా లేదా? అది పేదలకు అండగా ఉందా లేదా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచే ఖర్చు పెడుతున్నారు. అదే పథకాలు వచ్చింది కాదు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి. తెలంగాణ ఒక సామెత ఉందండి, ఒక్క మాట రామోహన్ అన్న వినాలి. ఒక మాట అవ్వ అడుక్కొని ఏదట పువ్వ పెట్టదట. ఇగో ఇలా పని ఉంది. వాళ్ళేమో నీళ్ళు ఇవ్వలేరు. ఇలా మేము నీళ్ళు ఇస్తే రామోహన్ గారు ఇవ్వబోతా ఉన్నాం. ఒకవేళ ఇవ్వకపోతే మేము ఒకవేళ మేము నల్లా తిప్పితే మంచి నీళ్ళు ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్ లో ఓట్లు అడగం. మా పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవి. నేను రెండు విషయాలు ఇక్కడ. జీవన్ రెడ్డి గారు, అసలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలని కనీసం పరామర్శించే నైతిక చర్య ఎందుకు చేయలేదు వీళ్ళు? ముందు సమాధానం ఉండండి, ఒక్క నిమిషం. ఆ రోజున ఉద్యమ సమయంలో ఎవరు చనిపోయినా తెలంగాణ కోసం వాళ్ళు వెళ్ళి కన్నీళ్లు కార్చి, మొసలి కన్నీళ్లు కార్చి ఆ ఉద్యమాన్ని క్యాష్ చేసుకుని సొంతం చేసుకునే ప్రయత్నం అయ్యాలు చేసిండే. ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు కనీసం పలకరించలేదు? మీకు అసలు నైతిక హక్కు ఉందా ప్రజల కాడికి పోవడానికి? రెండో విషయము, మహిళలు 50% వినండి, మీరు మాట్లాడుతూ నేను చెప్తాను వినండి. ముందు మీరు చెప్పండి. అంటే వాళ్ళు 35,000 మందిని చంపింది కాబట్టి మేము 70,000 మందిని చంపుతామనే పద్ధతిలో మాట్లాడితే ఎంత అన్యాయం ఇది? 35,000 మంది కాంగ్రెస్ వాళ్ళు 35,000 మంది చంపినారు, ఇక మేము 70,000 మందిని చంపొచ్చు అనే పద్ధతిలో మాట్లాడడం అనేది అన్యాయం. నిజంగా ఇది కాదు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా నాయకులందరూ కూడా మాటల గారడి చేసి
తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులై తయారై కూర్చున్నారు తప్ప పరిపాలన అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ప్రజలకు మేలు జరుగుతున్న అంశాలేంటి, చేయాల్సిన అంశాలు ఒకరికి మాట్లాడే దమ్ముందా ముఖ్యమంత్రి ముందర? మీకు మాట్లాడే దమ్ముందా చెప్పండి. మేము మాట్లాడుతున్నాం ఇవాళ స్టూడియోలో ప్రతిపక్ష పార్టీలు, ఎంపీలు, మంత్రులు, మీరు కనీసము ఒకవేళ కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తే తప్ప, కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తే తప్ప వీళ్ళు పలానా పథకం కావాలి నా నియోజకవర్గంలో ప్రజలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తారా? ఏం బిచ్చం వేసినట్టు వేస్తారా మీరు? ఇవాళ అన్నం పెడుతున్న రైతుకు మీరు రుణమాఫీ అని ఓట్లు అడిగే మీరు ఒక విషయం సంగప్ప గారు, మీరు ఓట్లు అడిగే ముందు మీరు ఎన్నికల హామీలో చెప్పారా మేము విడతల వారీగా రుణమాఫీ చేస్తాము అని చెప్పిండ్రా? ఆయన చెప్తే ఏం రుణమాఫీ చేస్తామన్నారు కానీ విడతల వారీగా ఇస్తామని చెప్పిండ్రా మీరు? మా ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఆచరణ సాధ్యం. మా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. మీ కడుపులో తలకాయ పెడతా, కడుపులలో బుడతా అని చెప్పి అడుక్కుని ఇవాళ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇవాళ బీజేపీ హామీలు ఇవ్వలేదు, బీజేపీ హామీలు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒక్కటి చూపించండి నాకు ఈ రోజు. వారిని 5 నిమిషాలు వాళ్ళ పథకాలు చెప్పాను, నేను 5 నిమిషాలు మా పథకాలు చెప్తాను. మీరు అవకాశం ప్రభుత్వం దగ్గర ఒక్క పథకం లేదు. కరుణ గారు ఇప్పుడు రైతు ఆత్మహత్య అవకాశం ఇచ్చి ఓట్లెత్తే ప్రజల చేతుకు చీపురు కట్టించి తిరుగుతా ఉన్నారు దేశాలు. స్వచ్ఛ భారత్ పథకాన్ని, స్వచ్ఛ భారత్ స్కీమ్ ని ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తుంది. దానికోసం నిధులు కూడా కేటాయించి కరుణ గారు రైతు ఆత్మహత్యల మీద డిస్కస్ చేస్తున్నాం కదా, రైట్? ఓకే, అక్కడికి వచ్చిన చర్చ మనకి ప్లీనరీ నుంచి రైతు ఆత్మహత్యల మీద నిన్న పార్లమెంట్ ఉభయ సభలు కూడా, రాజ్యసభలు లోక్సభలు కూడా పెద్ద చర్చ జరిగింది. చివరికి కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా కూడా బీజేపీ పోయింది. చెప్పండి, రైతు ఆత్మహత్యలకు సంబంధించి అంటే రైతుకు భరోసా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైనట్టే కదా. ఈ రోజున నిజంగా రైతుల ఆత్మహత్యలేనే అత్యంత విచారకరమైన విషయం. ఎందుకంటే 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున భూసేకరణ విషయంలో ర్యాలీలు చేసి ఏదో మొసలి కన్నీళ్ళు దుడవటం కాదు, రైతు ఆత్మహత్యలకు మూలాలు వెతకాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అప్పుల పాలైన రైతులు మాత్రమే అక్కడ రెచ్చగొట్టిన విధానంతో అక్కడ ఆత్మహత్య జరగటం నిన్న గజేంద్ర సింగ్ విషయంలో. కానీ దేశవ్యాప్తంగా ఈ అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా చెప్తుంది, మాకు రైతులకి ఫేవరబుల్ గా చేస్తాం, మేము సూచనలు ఇవ్వండి. 1, 2 కిసాన్ కార్డ్స్ ని ప్రవేశపెట్టింది. ఉట్టిగానే ఎరువులు తెచ్చి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి దాంట్లో నష్టపోకండి, భూసారాన్ని బట్టి ఎరువులు వినియోగించండి, ఆ సేవలు వినియోగించకండి అని చెప్తా ఉంది. అట్లానే మద్దతు ధర పెంచాలి. ఇటువంటి రైతులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ దిశగా మోడీ గారు కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా అడుగుతా ఉన్నారు, మీరు సలహాలు ఇవ్వండి, రైతులకు ఇంకెక్క ఎంత బెటర్ గా చేయగలము, వాళ్ళకి సేవ చేయగలము అనేది. అప్పుడే మనకు రైతు దగ్గర వ్యవసాయం చేస్తే అన్నం తినబుద్ధి అవుతుంది. ఇవాళ అన్నం తింటుంటే కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే గుర్తొస్తుంది. మోడీ గారు నిన్న ప్రధానమంత్రి గారు సభలో పదే చెప్పిండ్రు, మీరు
సలహాలు ఇవ్వండి. నిజంగా నిర్ణయాత్మకమైన నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. తప్పకుండా మనం రైతుల గురించి ఆలోచిద్దాం, రైతులకు ఫేవరబుల్ గా పనిచేద్దామని మోడీ గారు పదే చెప్పిండు నిన్న పార్లమెంట్. భారతీయ జనతా పార్టీ వేరే వాళ్ళు ఇస్తే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. రైతుల అవునండి, సూచనలు ఇస్తే తీసుకోగల ధైర్యం కూడా ఉండాలి. నిన్న పార్లమెంట్ లో ఇష్యూ మీద అట్టుడికింది, కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా పట్టుబట్టింది. మీరు చెప్పండి, ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వాలు భరోసా ఇవ్వలేకపోతున్నాయి, కార్పొరేట్లకు ఇండస్ట్రియలిస్టులకు మంచి భరోసా ఇస్తున్నాయి, కానీ రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి? కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వాలు ఏర్పడక ముందు వాళ్ళు ఎన్నికల మీద కావచ్చు, లేకపోతే ప్రచారాన్ని కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్స్ ప్రకారం కావచ్చు, వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడిపోయింది. ఆ అవగాహన ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళ కేటాయింపులు కానీ ల్యాండ్స్ కానీ చేస్తున్నారు అన్నది మనం ఈరోజు బాటంగా ప్రతి దగ్గర గమనిస్తాం. అయితే కేటాయింపులు చేయొద్దని, ప్రాజెక్టు రావద్దని కాదు, కానీ ఒక నిర్ణీతమైనటువంటి ఒక ప్రణాళిక. ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది గవర్నర్ ప్రసంగంలో చెప్పినప్పుడు దానికి ఎనీవేర్ దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తూ దానికి ఒక కాలవ్యవధి ప్రకటిస్తూ, ఇంత కాలవ్యధిలో మేము పూర్తి చేస్తాం, భూసేకరణకు భూములకు ఇంత నష్టపరిహారం మేము ఈ పీరియడ్లలో ఇస్తాం, ఎస్సీ ఎస్టీలకు 4 రెట్లు, బీసీలకు ఓసీలకు 3 రెట్లు, 18 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకరికి 5 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇచ్చే స్కీమ్ ఉంది. కానీ వీళ్ళు ఒక షెడ్యూల్ టైం అనేది ప్రకటించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లిళ్ళకి పిల్లనిస్తలేరు. ఆ ఊర్లో ఏవైతే ముంపు గురవుతున్నాయో, నాకు తెలిసిన పెద్దవారు వాళ్ళని పరి కాన్స్టిట్యూన్సీలో గండేడ్ మండలంలో పిల్లని చూడడానికి వచ్చేసి వాళ్ళు ఏమని చెప్పేసారు అంటే పరిస్థితి ఎంతవరకు పోయిందంటే అంత ఘోరం అయిపోయింది. ఇండ్లు కట్టుకునేటోళ్ళు సగంలో ఆపేసారు. ముంపు గురైతే ఏం చేయాలన్నది గవర్నమెంట్ చెప్పడము, కాయిదాల మీద మీరు చూడండి మెయిన్ పేపర్లు ఇచ్చేసారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మీరెట్లా చూస్తారు నిన్నటి రైతు ఆత్మహత్యకు సంబంధించి? వాస్తవానికి మనమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. రైతు ఇబ్బందులు ప్రతి వ్యక్తికి తెలుసు. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సలహాలు కావాలా, సూచనలు కావాలని చెప్పేసి అడగడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకొరకంటే రైతులను పిలిపించుకుని ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచన చేయండి అడగడం మంచిదే కదా. అవును, నేను అదే అంటున్నాను. అయితే రైతు సమస్యలను వాళ్ళు ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకొని రైతును ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నారు. వాస్తవానికి కంపెనీలకేమో 24 గంటలు కరెంట్ అందిస్తామంటారు, కానీ రైతుల విషయంలో అన్నం పెట్టే రైతులు మాత్రం నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి మారాల. అన్నం పెట్టే రైతుకు ఖచ్చితంగా ఆ పంటలు ఏదైతే 2 పంటలు వేస్తారో 3 పంటలు వేస్తారో అక్కడ కరెంట్ అందియడం, అదే రకంగా రుణాల విషయంలో ఆ యొక్క ఆర్థిక విషయంలో కూడా రైతులను ఆదుకుంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం జరుగుతుంది. బాగా నిర్లక్ష్యం జరగడం వల్లనే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది చచ్చిపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో చచ్చిపోతున్నారు, దేశవ్యాప్తంగా చచ్చిపోతున్నారు. తెలంగాణని కాదు, ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా ఉంది, ఒక్క దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. కరెంటు విషయం సతీష్ అన్న మాట్లాడుతున్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఏప్రిల్ మాసంలో ఒక కంటి రెప్పారకుండా 7 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన సంఘటన ఎప్పుడైనా ఉందా? ఉంటే సూటుగా చెప్పు. మీ చంద్రబాబు పాలన కానీ, మీ అదేవిధంగా కాంగ్రెస్ పాలన కానీ ఎప్పుడన్నా ఏప్రిల్ సంగతి చాలా చాలా సీరియస్ 7 గంటల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 5 సార్లు ఒక కరెంటు విషయంలో సాగుబడి తగ్గిందని ఆల్రెడీ గణాంకాలతో సాగొచ్చింది. బహుశా చూడలేదు. రైతుల గురించి ఇంత చిత్తశుద్ధి ఉంది కదా. పక్క రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, అక్కడ రుణాలు ఇచ్చిర్రా? పక్క రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఇచ్చిర్రా? భరోసా ఇస్తారు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి. వీరు అంటున్నారు అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు ఒక రైతు చనిపోతే కుటుంబానికి పరిమించి 5 లక్షలు ఇచ్చే భరోసా ఇస్తుండు రైతులు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఆత్మహత్యనే చేసుకునే పరిస్థితి రానియొద్దు ప్రభుత్వాలు. అలాంటి ఆ స్థాయిలో ధైర్యం ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. సంగప్ప గారు
గతంలో వీళ్ళు 40 ఏళ్ళు 17 ఏళ్ళు ఒకటి ఒక్క మాట సార్, కొత్తగా ఇప్పుడు బావిలోడి ఇప్పటి నీళ్ళే వరకు ఊరించట్లే. ఇప్పటి వరకు మీరు ఉన్నదానికే ఈ రోజు మిగులు పడితే ఈ రైతుల ఆత్మహత్యలకు కానీ ఈ సాగునీరుకి కానీ ఈ తాగునీరుకి కానీ కారణం ఎవరు? రైట్, ఒక్క నిమిషం కారణం ఎవరు? వాళ్ళు కాదా? 1 minute. మరి మీరేం చేసిరు? ఇవాళ మీ మహబూబ్నగర్ జిల్లా వెనుకబడి ఉంటే మీరేం చేసిరండి? మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ రోజు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్క రూపాయి గవర్నర్ ప్రసంగంలో చెప్పించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. రూపాయి లేదు. పాలమూరు రంగారెడ్డి 7 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. మా 7 కోట్ల రూపాయలు రామ్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉంటే ఇలా వెనుకబడి రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం 1 minute. జీవన్ రెడ్డి ఆగండి. 80% కంప్లీట్ అయింది. కల్లకుర్తి 80% కంప్లీట్ అయింది. రామ్మోహన్ రెడ్డి గారు, సతీష్ గారు మీరు చెప్పారు ఈ రోజు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది అంటే మా ఘనతనే, మా చంద్రబాబు నాయుడు ఘనతనే ఇంతకుముందు అన్నారు. నిన్న మహబూబ్నగర్లో మాట్లాడుతూ కూడా అదే విషయం చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ఇక్కడ ఈరోజు డబ్బులు ఇంత కూడా నేనే కారణం అన్నారు. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, మా నాయకుల తయారీ ఫ్యాక్టరీ మాది ఎంతమంది పోయినా తయారు చేస్తాము, మా దగ్గర ఉంటారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు అట్లుందా? తెలంగాణలో టీడీపీ నుంచి రోజుకో ఎమ్మెల్యే పోతున్న పరిస్థితి చూస్తున్నాం, నాయకులు పోతున్నారు. అయినా కూడా కొత్త వాళ్ళు తయారు చేసే పరిస్థితి ఇప్పుడు కూడా ఉందా? ఒక మాట చెప్తున్నాండి, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ. అది అంత లేదని మీరు అనుకుంటే వీళ్ళు అంటారు ఊడ్చి పాడేస్తాం తుడిచి పాడేస్తాం. నిన్న 80,000 మందితో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన మీటింగ్. 8 లక్షల వినండి, 80,000 అండి కార్యకర్తల మీటింగ్. అది 80,000 మందితో మీటింగ్ జరిగింది. అది అయితే ఆ మీటింగ్లో వచ్చింది కార్యకర్తలే, పార్టీ కార్యకర్త జనాలు కాదు, పార్టీ కార్యకర్తలతో మీటింగ్ జరిగింది. దాంట్లో వీళ్ళ కళ్ళు మండి మాదిగల పేరుతోన ఎంఆర్పిఎస్ పేరుతోన టీఆర్ఎస్ వాళ్ళే అందులో జోరి ఆ మీటింగ్లంతా గందరగోళం సృష్టించే పరిస్థితులు వచ్చినాయి. మీకే పని అంటే వాళ్ళు ఆ సభను గందరగోళం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రజలు మాదిగలు యావత్ మాదిగ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి మాదిగల వ్యతిరేక చంద్రబాబు చంద్రబాబు ఎక్కడ పోయినా మోసమే. చంద్రబాబు ఎక్కడ పోయినా చెప్పులతో ఎత్తురు ఇది పూర్తిగా దళిత సంక్షేమ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడుతున్న దాన్ని చూసి భరించలేక సార్ ఇలా దుకాణం బంద్ అయిపోయింది, వాళ్ళ దుకాణం బంద్ కాబోతా ఉంది. మీ పార్టీలో దళితుల పార్టీ, బీసీల పార్టీ, మైనార్టీల పార్టీ, పార్టీ తెలుగుదేశం ఈ రోజు పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు చేసింది. మళ్ళీ అదే పరిస్థితి మాదిగల వ్యతిరేక ప్రభుత్వం అది, దళిత వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వంలో పెత్తనం జలాంతరికి వచ్చారు తప్ప తెలంగాణ బతుకులు బాగు చేయడానికి రాలేదు. మీరు సంగప్ప గారు వారు ఎన్ని చెప్పినా వారు అవునన్నా కాదన్నా వాళ్ళ దుకాణం వీళ్ళ దుకాణం బంద్ అయింది, వాళ్ళ దుకాణం బంద్ కాబోతుంది. ఎవరికి లేదు. 5 సంవత్సరాలు మీ దుకాణం బంద్ చూడండి. ఇది ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్. ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్. ఏమయ్యా 4 కోట్ల మంది ప్రజలకు మీరు ప్రతినిధులు, మీ ప్రభుత్వం. మీరు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలు ఉన్న ప్రజలు తెలంగాణ ప్రభుత్వ ప్రజలే కదా, తెలంగాణ ప్రజలే కదా. వాళ్ళని విముక్తి చేయడానికి కదా మనకు రాష్ట్రం తెచ్చుకుంది. ఇప్పుడేందయ్యా రాజకీయాలు? వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిస్తే ఆ నియోజకవర్గాన్ని బాగా చేయరంట, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోరంట, నిధులు ఇవ్వారంట. ఇదెక్కడి వివక్షత? ఎక్కడ నిధులు ఇవ్వలేదు. అరే మీకు 20 పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఎన్ని చెరువులు వచ్చినాయని రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సంగపారు లైవ్ రామ్మోహన్ రెడ్డి గారు చెరువులు ఎన్ని వచ్చినాయి అడగండి. సంగపోయారు ఇవాళ ఏమన్నాడు, వేరే పార్టీ మీరు అడిగితే చెప్తున్నారా? మీరేమన్నారు? వేరే వాళ్ళు నిధులు ఇవ్వట్లేదు అన్నారు. సతీష్ గారు నా చర్చను ఎక్కడికి తీసుకెళ్ళారు? రామ్మోహన్ రెడ్డి గారికి రోడ్లు ఎన్ని వచ్చినాయి, రామ్మోహన్ రెడ్డి గారికి చెరువులు ఎన్ని వచ్చినాయి? గతంలో 2 కిలోమీటర్ల కోసం చెప్పులు అడిగినా మేము తిరిగితే ఒక్క చెరువు కోసం 3 చెరువుల నీళ్లు దారిపించారు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ మమ్మల్ని. మేము చెప్తాం ఇవాళ మా ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందండి. వారికి ఎన్ని చెరువులు వచ్చాయి అడగండి. నేను ఎక్కువ మాట్లాడా, వారికి ఎన్ని రోడ్లు వచ్చినాయి? వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తీసుకున్నాం, పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని
సతీష్ గారి కాన్ఫరెన్స్ ఇవ్వమా, కర్ణ గారి కాన్ఫరెన్స్ ఇవ్వమా? యావత్ తెలంగాణకు 4.5 కోట్ల ప్రజలకు ఇస్తా ఉన్నాం. 20% చెరువులు తప్పిస్తా ఉన్నాం. 10,000 కోట్లు పెట్టి రోడ్లు వేస్తాం. ఆ రోడ్లలో పరిగి రామ్మోహన్ రెడ్డి రోడ్లు ఉంటాయి, సతీష్ గారు రోడ్లు ఉంటాయి, మాడం గారు రోడ్లు కూడా ఉంటాయి. ఎక్కడ లేకపోతే అడగండి, సంగప్ప గారు అడగండి, ఎమ్మెల్యే గారిని అడగండి. అరే మీరు మా పార్టీలోకి రాండి, మీరు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకోండి. ఎక్కడ ఉన్న నాయకులను కాపాడుకోలేని శక్తి లేని అన్నా, ఉన్న నాయకులను కాపాడుకోలేని శక్తి లేని నాయకులు మీరేం మాట్లాడతారండి? ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి పీరియడ్ ఇంత మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకర్షణ పథకం పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆకర్షణ ఈ రోజు తెలుగుదేశం పార్టీని అట్టే తీసుకుంటారు. 5 సంవత్సరాలు మేము రాబోతున్న 5 సంవత్సరాలు మీరెట్ట అధికారంలోకి వచ్చారు. ఇంకో మాట, ఎంతమంది ఖచ్చితంగా నాయకులు వస్తారు. తెలుగుదేశం పార్టీని తుడికే దమ్ము ఎవరికి లేదు. టీడీపీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో రాష్ట్రంలో ఉన్నదో చెప్పండి. ఈ దేశంలో ఉండకూడదా? ఉన్నదా? ఎక్కడ ఉదాహరణ చెప్పండి. వాళ్ళు విదేశీలాగా సార్, మాకు టీడీపీ పార్టీ అంటే మాకు విదేశీలాగా. ముఖ్యమంత్రి కూడా విదేశీ పార్టీలో ఉన్నాడు కదా. అరే మీకు మీ నాయకుడు ఇది మార్కోండి, తీసుకోండి. భారతదేశంలో ఉంటూ ఈ రకంగా ప్రతి వ్యక్తి ప్రతి దగ్గర ఉంటాడు. సంగపారు ఇవాళ చంద్రబాబు వచ్చి నిన్న మాట్లాడితే మాకు ఏమనిపించింది అంటే వాళ్ళు విదేశీలాగా అనిపించింది. అవును, నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ పక్క రాష్ట్రంలో పరిపాలిస్తుందా? మాది జాతీయ పార్టీ అండి. మీరు నేను జీవన్ రెడ్డి గారికి తద్వారా టీఆర్ఎస్ పార్టీకి ఒకటే విజ్ఞప్తి, సమస్యలు లేకుండా చేయండి తెలంగాణ రాష్ట్రంలో, కానీ సమస్యలు నెత్తిన నాయకులు లేకుండా చేయొద్దు. పార్టీలు ఈ పార్టీ వద్దు, ఆ పార్టీ వద్దు, ఇది విదేశీ పార్టీ, అది సెంట్రల్ పార్టీ, ఇట్లా అనుకుంటే సెంటిమెంట్ రేగొట్టి ఇంకా ఎంతకాలం. మీరు ఒకసారి అధికారంలోకి వచ్చిండ్రు ప్రజాస్వామ్యయుతంగా ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎక్కడ పార్టీ అయినా ఉండొచ్చు. అసలు ప్రజల పక్షాన గలం ఎత్తేదే ఈరోజు ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీలు కనుక సమర్థవంతంగా పనిచేస్తే అది ప్రభుత్వానికి కూడా మంచిది. అనేక నిర్ణయాత్మకమైన సలహాలు వస్తాయి, దాని ప్రకారం గవర్నమెంట్ పోతుంది, అది ప్రభుత్వానికి కూడా మంచిది. రేపు ప్రతిపక్షమే లేకుండా చేద్దాము, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేద్దాము, ఏకదాటిగా ప్రభుత్వాన్ని నడుపుదాము, అంతేగాని సమస్యలు లేకుండా చేయాలి. కానీ సమస్యలు ఎత్తేవాడే లేకుండా ఉంటే బాగుండని అందరు నల్లని కలుపుకొని రేపు ఇలా నాయకుల్ని కాపాడుకోలేని పార్టీలు అంటే అందరూ మీ పార్టీలకు 4 పార్టీల నుంచి వచ్చిండ్రు, మరి కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు, టీడీపీ నుంచి వచ్చిండ్రు, అన్ని పార్టీల నుంచి వచ్చిండ్రు, వీళ్ళ నుంచి పోయినోళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ప్రజాస్వామ్యం, దాన్ని బెదిరించడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. ముఖ్యంగా కొత్త రోడ్లు ఏం శాంక్షన్ చేసినారు అనేది ఇంపార్టెంట్. కొత్త రోడ్లు ఏం శాంక్షన్ చేసినారు అనేది ఇంపార్టెంట్. పాత రోడ్లు బీటీ రెన్యువల్స్ 2009 కంటే బిఫోర్ వేసిన బీటీ రోడ్స్ని యాజ్ ఎ పాలసీ 2009 తర్వాత వేసిన తర్వాత మనము రెగ్యులర్గా రెన్యువల్ చేయాలి కాబట్టి రెన్యువల్ చేసారు, దాంట్లో ఏం గొప్ప విషయం కాదు. కొత్త రోడ్లు పరిగి కాన్స్టిట్యున్సీకి తీసుకుంటే కేవలం 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. నా మిత్రుడు మన వివేక్ కుత్బుల్లాపూర్కి అయితే 3.5 కోట్లు ఇచ్చిండ్రు. అదే మా పార్టీ నుంచి చెవెళ్ళ యాదయ్య టీఆర్ఎస్లో చేరితే ఆయనకి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆయన పార్టీ కండువా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కప్పే సందర్భం లోపల వాళ్ళ పరిధిలో లేని అంశాలను అంటే జీవులను కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 111 జీవులను కూడా ఎత్తేస్తామన్న హామీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కోసం పోతున్నది భాగస్వామ్యం గురించి తన పరిధిలో లేనిది. ఇంకోటి వాటర్ కన్జర్వేషన్ రూల్స్ ఉన్నాయి, లోపల నుంచి బయటకు వచ్చి చెప్పాడు అన్నమాట. లే కన్జర్వేషన్ రూల్స్ ఉన్నాయి, తన పరిధిలో లేని అంశాలను మా జీవన చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారి పేరులో టీఆర్ఎస్ పార్టీని సగంగా ఉన్నాడండి. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. ఆయన ఎట్లా పోయారు మీరు కూడా మాది వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నిధులు రాకపోతే రామ్మోహన్ అన్న కొంటారు, ఇంకొకనే కొంటారు. వాళ్ళు వరే రాండ్రబాబు నేను నిధులు ఇస్తాం అంటే మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణంలో
భాగస్వామ్యులు కావాలని చెప్పి మరి హౌసింగ్ పాలసీ డిక్లేర్ చేయకుండా శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గానికి పోయి ఎందుకు ఇండ్లు కట్టిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కట్టియండి, రాష్ట్ర వ్యాప్తంగా కట్టియండి. ఒక పార్టీ చైర్మన్ వ్యక్తి నియోజకవర్గానికి పోయి ఎందుకు కట్టిస్తున్నారు? 165 ఇళ్ళు మొట్టమొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ నాకు రైట్ ఇచ్చారు. రైట్ ఓకే థ్యాంక్ యూ బంగారు తెలంగాణ భాగస్వామ్యం వాళ్ళు వస్తున్నారు. ఆదర్శ గ్రామం జీవన్ రెడ్డి గారు, కరుణ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, సతీష్ మాది గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కద్దాం. స్టే ట్యూన్డ్.